కాలనీల్లో రోడ్లు అడ్డగోలు నిర్మాణాలతో ఎత్తుపల్లాలు ఏర్పడ్డాయి. దీంతో వర్షం వచ్చిందంటే చాలు ఇండ్ల ముందర నీళ్లు నిలిచి కాలనీ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హనుమాన్ నగర్లో వర్షపు నీటి నిల్వతో కాలనీ ప్రజల ఇబ్బందులపై ఫోకస్. కాలనీల్లో రోడ్లు అడ్డగోలు నిర్మాణాలతో ఎత్తుపల్లాలు ఏర్పడ్డాయి. దీంతో వర్షం వచ్చిందంటే చాలు ఇండ్ల ముందర నీళ్లు నిలిచి కాలనీ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హనుమాన్ నగర్లోని వెంకటసాయి ఫంక్షన్ హాల్ లైన్లో ఇదే పరిస్థితి నెలకొంది. వర్షపు నీటి నిల్వతో కాలనీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు స్థానిక కౌన్సిలర్తో పాటు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు హనుమాన్ నగర్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక మార్లు వినతి పత్రాలు సైతం అందజేసినా లాభం లేదని, తమ సమస్య చూడడానికి చిన్న సమస్య అయినా పెద్ద ఇబ్బంది ఎదురవుతుందని, రాత్రిపూట బైక్పై వచ్చేవారు వర్షపు నీటి నిల్వతో కింద పడిపోతున్నారని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తమ సమస్యను పరిశీలించి పరిష్కరించాలని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు. హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 4లో మేము ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఏముందంటే వాటర్ స్టోరేజ్ అవుతుంది, అంటే పోవడానికి వీలు లేకుండా ఉంది. అయితే మేము చిన్నపిల్లలు వీళ్ళు స్కూల్కి పోయేటప్పుడు ఇదంతా ఏమవుతుందంటే పోవడానికి చాలా బురద పడడం కానీ ఇవన్నీ కానీ ఈ బురద నీళ్ళని గోడల మీద జిల్లుతున్నది. ఇంకోటి మెయిన్ ఈ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన బురదంతా ఉంటుంది. వర్షం వెలిసినాక కూడా వారం రోజులు ఉంటుందండి ఇక్కడ బురద. ఆ బురదలోంచి పోవడం చాలా కష్టమవుతుంది. బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా డిస్టర్బెన్స్ ఉన్నది. చాలా డిస్టర్బెన్స్ అయితే మామూలు డిస్టర్బెన్స్ ఏం లేదు. దీనివల్ల దోమలు, ఈగలు ఇవన్నీ కూడా లేనిపోయిన వేస్టేజ్ వేరే ఇళ్ళల్లో వదిలిపెట్టిన నీళ్ళు కూడా ఇంటికి వస్తున్నాయి. కాబట్టి అది మాకు తక్షణమే ఇలాంటి కార్యక్రమాన్ని కనుక చేపట్టి, ఇంతకుముందు గతంలో కూడా మేము చాలాసార్లు చెప్పినామండి దీనికి సంబంధించిన వాళ్ళకు, మరియు వాళ్ళు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అసలు ఈ కాలనీ ఉందో లేదో అని కూడా ఏందో అర్థమవుతలే మాకు. దీనివల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ మేము కాకుంటే మేము బయటికి ఎక్కువ చెప్పలేము. చెప్పకుండా అది ఏమవుతుందంటే మాకు ప్రాబ్లం మాత్రమే మేము అనుభవిస్తున్నాం. కాబట్టి దీనికి తగిన చర్యలు తీసుకోవాలని మేము అందరూ కాలనీ వాసులు అందరూ కూడా కోరుతున్నారు. ముఖ్యంగా ఈ నీళ్లు వెహికల్ పోతే ఏమవుతుందంటే గేట్ల మీద దిగుతున్నాయండి. ఇది ఎక్కడెక్కడో ఈ 100 ఇండ్లు నీళ్ళన్నీ ఇళ్ళకి వస్తున్నాయి. ఇది ఈ గోడ మీద ఆ గోడ మీద ర్యాంపుల మీద పడుతున్నాయి, మా బట్టల మీద పడుతున్నాయి, బండ్లు ఖరాబ్ అయిపోతున్నాయి. పూర్తిగా మాకు ఎంత అసౌకర్యం అంటే అంత అసౌకర్యం ఉందండి. ఇదైతే వాస్తవం, మీరే చూస్తుంటే ప్రస్తుతం మేము నీళ్ళల్లోనే ఉన్నాం. హనుమాన్ నగర్ మాది రోడ్ నెంబర్ 4లో సార్. ఇక్కడ వర్షం వచ్చినప్పుడల్లా వాటర్ నిలబడి అసౌకర్యంగా ఉంది. దీనివల్ల దోమలు, పిల్లలకి లేనిపోయిన రోగాలు ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మాకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం. దాని గురించి అసలు ఒక అధికారులు ఎవరు కూడా పట్టించుకున్న లేదు, వచ్చి చూసిపోయింది కూడా లేదు. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా వస్తాం అంటున్నారు కానీ రావట్లేదు, చేయట్లేదు. ఇక్కడ హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 4 దగ్గర ఇక్కడ ఏంటంటే మాకు మా ఇంటి ముందు నీళ్లు నిలుస్తున్నాయి. వర్షం భారీగా పడ్డా తక్కువగా పడ్డా ఇక్కడ నీళ్ళు అనేది క్వాంటిటీ చాలా ఎక్కువగా జమ అవుతుంది. సో ఇక్కడ మాకేంటంటే నడవడానికి ఇబ్బంది అవుతుంది. ప్లస్ కొంచెం ఏంటంటే స్టాగ్నేషన్ అవుతుంది. ఇక్కడ దోమలు అవి రావడం జరుగుతుంది. వీ హ్యాడ్ కంప్లైంట్, చాలాసార్లు కంప్లైంట్ చేశాం. బట్ ఈ ప్రాబ్లం మీకు చిన్నదే అనిపించవచ్చు కానీ ఈ ప్రాబ్లం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సఫర్ మేము అవుతున్నాం కాబట్టి కొంచెం మున్సిపాలిటీ వాళ్ళకి మేము చాలాసార్లు చెప్పినా కానీ పట్టించుకోలేదు. బట్ దే హ్యావ్ టు టేక్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ టు కన్సిడరేషన్. త్వరగా మాకు ఏమైనా తక్షణంగా ఏమైనా సొల్యూషన్ తీసుకోవాలని కోరుతున్నాం. సార్, ఇది హనుమాన్ నగర్ వెంకటసాయి ఫంక్షన్ హాల్ లైన్. ఈ రోడ్డు పడి ఇప్పుడు ఒక 15-20 సంవత్సరాలు అవుతుంది. 15-20 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం మాకు. ఇది ఇక్కడ వాటర్ మొత్తం స్టాక్ అయ్యి పిల్లలు పోవాలన్న ఇబ్బంది ఉంది. బండ్లు స్కిడ్ అయ్యి కింద పడుతుర్రు. ఈ దోమలు, ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇక టూ మచ్ అన్నట్టు బయటికి వెళ్తటే లేదు మా పరిస్థితి. ఎన్నోసార్లు మేము కంప్లైంట్ చేసినాము. మున్సిపల్ చైర్మన్ దగ్గరికి ఆడికి పోయినాము. కమిషనర్ దగ్గర కూడా ఒకసారి పిటిషన్ ఇచ్చినాము. ఏది ఇచ్చినా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేరు. ఈ రోడ్ సంగతి ఏందో, ఒకసారి రోడ్ వేసినాక రెండోసారి రోడ్ ఎట్లా వేస్తామంటారు. వాస్తవం ఒకసారి వేసిరు కానీ అది ఒక లెవెల్, మున్సిపల్ ఏది డ్రైనేజ్ ఒక లెవెల్తోని రోడ్ వేయాలి. ఒకసారి డౌన్, ఒక అప్ డౌన్ చేయడం వల్ల మాకు ఇక్కడ వాటర్ స్టక్ అవుతుంది. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు.